మిత్రుల ఎవరు? నాశనమయ్యే శరీరమా, లేక మీరు చూడలేని తెలుసుకోలేని అమరాత్మల? పార్థ, ఇక్కడెవరు మిత్రులు కారు, శత్రువులు కారు. అందరిలోనూ ఒకే వెలుగు ప్రకాశిస్తోంది. అదే నీలోనూ జ్వలిస్తోంది. నాశనం లేని ఆత్మ. నీ గాంధీవాన్ని అందుకో అర్జున. ఈ ప్రాపంచిక బంధాలను దాటి చూడు. నీకు నీ మార్గం గోచరిస్తోంది. నాకైతే కేవలం మృత్యువే కనిపిస్తోంది వాసుదేవ కృష్ణ. అసంఖ్యాకమైన మృతదేహాలు. నా చేతులతో నా కుటుంబ సభ్యుల మరణమా? ఏ కుటుంబం పార్థ? ఏ పరివారం అయితే నిన్ను నీ సోదరుల్ని భస్మం అవ్వడానికి లాక్షాగృహానికి పంపించినదో ఆ పరివారమా? లేదా ఏ పరివారం అయితే మిమ్మల్ని 13 ఏళ్లు వనవాసానికి పంపిందో ఆ పరివారం? లేదా ఈ యుద్ధాన్ని ఆపడానికి దుర్యోధనుడిని 5 గ్రామాలు ఇవ్వమని ఒప్పించలేని ఆ పరివారమా? లేదా పాచికల ఆటలో మునిగి తేలుతూ ఆ నిండు సభలో ఒక స్త్రీ వస్త్రాపహరణాన్ని ఆపని పరివారమా?